అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండో అమెరికన్స్ దారేటు. ఇండో అమెరికన్స్ ఎవరికి ఓటైపోతున్నారు? కమలా హారిస్ కా, డొనాల్డ్ ట్రంప్ కా? ఇదే ప్రశ్న అన్నమాట. ఇండో అమెరికన్స్ అమెరికన్ పాపులేషన్ లో 1.35% ఉంటారు. దాదాపు 5.1 మిలియన్ అనమాట. పొలిటికల్ గా కూడా వీళ్ళు ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. చాలా మంది ఇండో అమెరికన్స్ అమెరికాకి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, తులసి గబార్డ్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్, కమలా హారిస్ ఈ పేర్లు మనకి కంప్లీట్ గా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళందరికీ ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నాయి, ఇండియన్ ఎథ్నిసిటీ ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా పాపులర్ అయిపోతున్నారనమాట. సో ఇప్పుడు ఇండో అమెరికన్స్ ఓటు ట్రెడిషనల్గా ఎలా ఉండేదంటే ఎక్కువ మంది డెమోక్రాట్స్ వైపు ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఇండో అమెరికన్స్ రిపబ్లికన్స్ వైపు కూడా ఉంటున్నారు. అసలు ఇండో అమెరికన్స్ ఏం ఆలోచిస్తారు? వాళ్ళు పెద్ద పెద్ద ఫారిన్ పాలసీలు ఇవన్నీ ఆలోచించరంట. హెల్త్ కేర్, ఎకనమిక్ స్టెబిలిటీ, అబార్షన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, లోకల్గా వాళ్ళకి హెల్త్ కేర్ ఉందా, ఎకనమిక్ స్టెబిలిటీ ఉందా, ఇలాంటి ఆలోచిస్తారు. అమెరికాలో ఉన్న వేరియస్ ఎథ్నిక్ గ్రూప్స్ మనం చూస్తే బ్లాక్స్, లాటినోస్, రకరకాల ఎథ్నిక్ గ్రూప్స్ అక్కడ ఉంటాయి. వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఇండియన్ ఎథ్నిక్ గ్రూప్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ. కొన్నిసార్లు సాధారణ అమెరికన్ హౌస్ హోల్డ్ కంటే కూడా మన పర్ క్యాపిటల్ ఇన్కమే చాలా ఎక్కువ ఉంటుందంట. ఇదంతా చాలా మంది చెప్తూ ఉంటారు. ట్రెడిషనల్గా మనం డెమోక్రట్స్, మన వాళ్ళందరూ అక్కడ డెమోక్రట్స్కు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది రిపబ్లికన్స్ వైపు కూడా షిఫ్ట్ అవుతున్నారు. రీసెంట్గా ఒక సర్వే జరిగిందనమాట, ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే 2024. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు వాళ్ళు మాత్రం దేశీ ఫ్యాక్టర్ కమలా హారిస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 61% ఆఫ్ ఇండియన్ అమెరికన్స్, ఇండో అమెరికన్స్ కమలా హారిస్కి ఓటేసే దిశగా ఆలోచిస్తున్నారంట. 31% డొనాల్డ్ ట్రంప్కి ఓటేసే దిశగా ఆలోచిస్తున్నారంట. ముఖ్యంగా మనం గమనిస్తే స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, జార్జియా వీటిలో ఇండో అమెరికన్ ఓట్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నాయంట. రీసెంట్గా అంటే 2003 నుంచి కూడా అమెరికాలో వైట్ హౌస్లో, అంటే జార్జ్ బుష్ టైం నుంచి కూడా అమెరికాలోని వైట్ హౌస్లో దివాళీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా 2024లో లాస్ట్ వీక్ దివాళీ సెలబ్రేషన్ జరిగాయంట. ఈ సందర్భంగా జో బిడెన్ అందరూ కమలా హారిస్ ఓటేయాలి అని ఆమెను పొగుడుతూ చాలా స్పీచ్ ఇచ్చారంట కూడా. అంటే దివాళీ సెలబ్రేషన్ కాస్త కమలా హారిస్ని సపోర్ట్ చేస్తూ స్పీచ్ కూడా అయిందంట. ఇండో అమెరికన్స్ గురించి చర్చించుకునే ముందు ఇండియా అమెరికా రిలేషన్స్ చూస్తే కోల్డ్ వార్ ఎండ్ అయ్యేంత వరకు 1991 వరకు కూడా ఇండియా అమెరికా రిలేషన్స్ అంత గొప్పగా అయితే ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో అమెరికా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే ఎల్పిజి స్టార్ట్ అయిందో, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఇండియన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళారో ఈ డయాస్పరా ఒక రాష్ట్ర దూత్గా యాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దే బికేమ్ ఏ కనెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అని చెప్పొచ్చు అనమాట. 2006 సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కావచ్చు, ఇండియాకి స్పెషల్ కన్సెషన్స్ కావచ్చు, వీటన్నిటికీ ఇండియా అమెరికా రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా దానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది ఇండియన్ డయాస్పరా ఇన్ అమెరికా. దే ప్లేడ్ ఏ సాఫ్ట్ రోల్ అని చెప్పొచ్చు అనమాట. పోస్ట్ కోల్డ్ వార్ ఎరాలో ఇండియా అమెరికా రిలేషన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి ముఖ్య కారణం ఇండియన్ డయాస్పరా ఇన్ అమెరికా. ఇది చాలా మంది చాలా తక్కువగా చెప్తుంటారు, కానీ ఇండియన్ డయాస్పరా సాఫ్ట్ పవర్ అనేది వాళ్ళు చాలా, అంటే వాళ్ళ యొక్క కంటిన్యూటీ అనేది మనకు చాలా పనికొచ్చింది కూడా ఇండియా అమెరికా రిలేషన్లో. ఇండో అమెరికన్స్ కనెక్ట్ ఎంత ఉందంటే దివాళీ పెన్సిల్వేనియా స్టేట్ ఫెస్టివల్ అనమాట. పెన్సిల్వేనియా స్టేట్ దివాళీ స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తుంది. రీసెంట్గా కాలిఫోర్నియా, అంటే మన దగ్గర ఉన్న నెగిటివ్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంది అమెరికన్ స్టేట్ అనమాట. కాలిఫోర్నియా స్టేట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బ్యాన్ చేస్తూ వాళ్ళ స్టేట్ లెజిస్లేచర్ ఒక లా తీసుకొచ్చింది అనమాట. ఇవన్నీ మీరు గమనించండి. ఓ పక్క దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం పెన్సిల్వేనియా, ఇంకో పక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షని బ్యాన్ చేయడం కాలిఫోర్నియాలో. ఇవన్నీ గమనిస్తుంటే ఇండియన్ అమెరికన్ డయాస్పరా అనేది అక్కడ ఎంత ఇంపార్టెంట్, అంటే వాళ్ళ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుంది అమెరికన్ స్టేట్ అని చెప్పొచ్చు. ఇండియన్ టెక్నోక్రాట్స్ కూడా అమెరికాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చై వీళ్ళందరూ కావచ్చు. అదేవిధంగా సునీత విలియమ్స్ స్పేస్లో ఆవిడ ఎంత కనెక్ట్ తీసుకొచ్చారు. మనం చూస్తే ఇండియన్ ప్రెజెన్స్ అమెరికాలో టాప్ సెక్టర్స్లో బాగా పెరిగిపోయిందనమాట. సో ఇండియాని పక్కకు పెట్టలేని పరిస్థితి అమెరికాకు వచ్చిందంటే కారణం బేసిక్గా డయాస్పొరా అనమాట. ఈ డయాస్పొరా చాలా కనెక్ట్స్ వాడుకుంటూ ఈ డయాస్పొరాని అమెరికా ఇప్పుడు అమెరికన్ పాలిటిక్స్లో కూడా చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ కానీ కమలా హారిస్ కానీ ఇండియన్ కనెక్ట్ని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కమలా హారిస్ అయితే ఒక పక్క తన తల్లి ఫోటో షేర్ చేయటం, తల్లి ఎంత గొప్పగా తను పెంచింది, తనకి ఉన్న ఇండియన్ కనెక్ట్ని షేర్ చేసుకోవడం. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ హిందూస్ సంబంధించి, హిందూ వాయిలెన్స్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇవ్వటము, బంగ్లాదేశ్ సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్స్, ఇవన్నీ స్టేట్మెంట్స్ మనం చూస్తే కనుక ఇండియన్ కనెక్ట్ని వాళ్ళు వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. అమెరికాలో ఇండో అమెరికన్ డయాస్పొరా ఎంత విశిష్టమైందంటే అమెరికాలో ఫస్ట్ ఫీమేల్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పుడు ఎలక్షన్స్ మనం చూసుకున్నా సరే రిపబ్లికన్ పార్టీ గెలిచిన జేడీ వ్యాన్స్ వాళ్ళ వైఫ్ ఉషా వ్యాన్స్, ఆవిడకి ఇండియన్ ఆరిజిన్ ఉంది. కమలా హారిస్ గెలిచిన ఆవిడ ఇండియన్ ఆరిజిన్. అంటే ఎటుపక్క చూసినా మనం చూస్తే
అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయినా ఖచ్చితంగా ఇండియన్ సంబంధించిన మూలాలు ఉన్న వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఇండియా కనెక్ట్ లేకుండా అమెరికా ఎక్కడ? కాబట్టి ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇండియన్ అమెరికన్ డయాస్పోరా కానీ ఇదంతా అమెరికాలో గ్రో అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళకి ప్రాబల్యం కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇండియన్ డయాస్పోరా అనేది ఇండియాకి అమెరికాకి మధ్య ఒక లివింగ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా తెలుగు విషయానికి వస్తే తెలుగు అనేది అమెరికాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజెస్ అంట. సో ఎక్కువ తెలుగు మాట్లాడే వాళ్ళు ఫాస్ట్గా పెరిగిపోతున్నారంట అమెరికాలో. సో ఇవన్నీ చూస్తే నిజంగానే ఇండియా అమెరికా మధ్య ఇంత బంధం ఉందా, ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో ఇన్ని ఇన్ఫ్లుయెన్సెస్ జరగబోతున్నాయని మనకు అర్థమవుతుంది.